తెలంగాణ రాష్ట్రంలో తల్లిదండ్రులు పడుతున్న ఫీజుల భారానికి విముక్తి జరగాలంటే రైట్ టు ఎడ్యుకేషన్ ఒక్కటే మార్గం. అంతే. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్, కొత్తగా చట్టం చేయాల్సిన పని లేదు. చట్టం చేసి తయారుంది, దాన్ని ఇంప్లిమెంటే చేయాలి అంతే. ఈడబ్ల్యూఎస్ వస్తే ఈడబ్ల్యూఎస్ వస్తారన్న, ఇవాళ వచ్చింది 2 రోజులు, రేపు తెల్లారి మర్నాడు కథం ఇంప్లిమెంటేషన్ 2 రోజులు జరిగింది, 48 hours లా. ఇప్పుడు ఇదేమో 17 ఏళ్ళ నుంచి మొత్తం 17 ఏళ్ళ నుంచి అసలు రైట్ టు ఎడ్యుకేషన్ని ఇంప్లిమెంటే చేయడం లేదు. ఒక్కసారి తల్లిదండ్రులారా, ఇవి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ, ఈ పార్టీలు ఇది ఒక చట్టం ఉందన్న విషయాన్ని తల్లిదండ్రులకు కూడా ఎన్నడూ వివరించలే. వాళ్ళ మేనిఫెస్టోలలో కూడా ఎక్కడ పెట్టలే. ఎందుకు పెట్టలేదు అని అంటే, ఇది ఈ కార్పొరేట్ స్కూళ్ళ దోపిడీ ఆగిపోతే నష్టం. ఇంకొక గమ్మత్ విషయం ఏంటంటే, మీరు ఆ పెన్ ఇక్కడది, మీకు ఇక్కడ వ్యూవర్స్ కూడా కొద్దిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ ఇది వర్సెస్ ఆర్టీఈ 2009, 2009లో ఈ చట్టం వచ్చింది, రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, అది ఇంప్లిమెంట్ చేస్తే ఇలా దోపిడీ ఆగిపోతుంది. వీళ్ళు ₹1,00,000 ఫీజు తీసుకుంటారు కదా, ఇంకెక్కువనే ₹1,00,000 ఫీజు తీసుకుంటారు కదా. ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ అయితే ఇది 25,000కి వస్తుంది. ఇక అంతంత స్కూల్లో అయితే 10,000కి కూడా వస్తుంది, 25,000కే వస్తుంది. అదే శ్రీ చైతన్య, అదే నారాయణలో వస్తుంది. ఇక్కడ ఈ చట్టం ఇంప్లిమెంట్ కాకుండా ఇప్పుడు ఇలా 75,000 లాస్ అవుతారు కదా. ఈ 75,000లోంచి ఒక్కొక్క విద్యార్థి మీద ఓ ₹10,000 ప్రభుత్వంలో ఉన్నటువంటి లీడర్లకు కడుతున్నారు. 10,000 వాటా ప్రభుత్వ లీడర్లకు కడతా ఉన్నారు. ఇంకా కొంత ఏం చేస్తూ ఉన్నారు, మరి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ప్రజలకు ఇలాంటి చట్టం ఉందనేటువంటి విషయాన్ని చెప్పలేదు కదా. మరి చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? మీడియా కదా, మీడియా చెప్పాలి కదా. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, మీడియాకు కూడా చెప్పకుండా మీడియాకు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. ప్రకటనలు, యాడ్స్ ఇస్తున్నారు. ఈ యాడ్స్ ఇవ్వడంతో ఏమైంది, ఈ మీడియా మూసుకుంది. ఇటు మీడియా మూసుకుంది, ఇటు ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం మూసుకుంది. ఇవి జరగగా ఇంకొకటి ఏం జరిగిందంటే, ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో 72% స్కూళ్ళు రాజకీయ నాయకులే, 72%. ఈ దోపిడీ అంతా ఆగిపోతుంది అని చెప్పి ఇది ఇంప్లిమెంట్ కాకుండా అడ్డుకుంటా ఉన్నారు. నేను తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, రైట్ టు ఎడ్యుకేషన్ను భారతదేశంలో 9 రాష్ట్రాలు సంపూర్ణంగా అమలు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇదే శ్రీ చైతన్య, ఇదే నారాయణ, హైదరాబాదులో మొత్తం 205 బ్రాంచులు ఉన్నాయి. ఈ రెండింటికి కలిపి 205 బ్రాంచులు ఉన్నాయి ఓన్లీ జిహెచ్ఎంసీ పరిధిలో. వీళ్ళు తమిళనాడుకి ఎందుకు పోరా? తమిళనాడులో కూడా వీళ్ళు వ్యాపారం చేయొచ్చు కదా. తమిళనాడులో శ్రీ చైతన్య, నారాయణ, గల్లికోట ఎందుకు లేవంటే, ఆడ గోవిందరాజన్ అనేటువంటి ఎక్స్ జడ్జి కట్టె పట్టుకొని ఉన్నాడు. ఆయన రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేసేటువంటి కమిటీ చైర్మన్ ఆయన. వీడు చెప్పినట్టు ఈడ ₹1,00,000 ఫీజు అంటే ఆడ 25,000 అంతే. అందుకు తమిళనాడు పోరు. ఎందుకు పోరు అంటే, తమిళనాడులో మెజారిటీ వర్గాలైనటువంటి బీసీల ప్రభుత్వం ఉంది అక్కడ. కాబట్టి వీళ్ళను అడుగు కూడా పెట్టనియరు. ఆడోటో 10 సంస్థలు ఉన్నాయి మొత్తం కలిపి వీళ్ళ కాడ, కోయంబత్తూరు మెయిన్ దాంట్లో. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది ఇంప్లిమెంట్ చేస్తే తల్లిదండ్రులకు మస్తు ఉపశమనం జరుగుతుంది. మస్తు పైసలు పిల్లల ఎడ్యుకేషన్ మీద పెట్టాల్సిన డబ్బు చాలా మిగిలిపోతుంది. 25% మంది పిల్లలకు ఫ్రీగా ఎడ్యుకేషన్ దొరుకుతుంది. ఇది అమలు చేయట్లేదు. తల్లిదండ్రులారా, ఇందిరా పార్క్ దగ్గరికి ఎర్ర టెండలో వచ్చి మీ సర్ది మీరు తిని సభను విజయవంతం చేసి రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మీరు ఏదైతే డిమాండ్ చేసిరో, ఆ డిమాండ్కు కోసం మీరు అక్కడికి వచ్చిన తల్లిదండ్రుల ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. రైట్ టు ఎడ్యుకేషన్ ఒక్కటి మన బతుకులు మారుస్తుంది. ఈ కార్పొరేట్ దోపిడీ ఆగిపోతుంది. కాబట్టి తల్లిదండ్రులారా, మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతా ఉన్నారో ఇక్కడ రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ అవుతుందా అని అడగండి. విద్యా హక్కు చట్టం రైట్ టు ఎడ్యుకేషన్ ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుందా అని అడగండి. వానికి అప్పటికే సల్ల చెమటలు స్టార్ట్ అవుతాయి, అమ్మ వీళ్ళకి తెలిసిపోయిందని. అందులోనే ఉన్నది విద్యా హక్కు చట్టం. విద్యా హక్కు రైట్ అది.
ఆ విద్య అది ఏం చెప్తుంది అంటే విద్య అనేది వ్యాపారం కాదు, సేవ అని చెప్తుంది. ఎస్. సో కాబట్టి ఈ మీడియా కానీ ఈ ప్రభుత్వం కానీ ఈ రైట్ టు ఎడ్యుకేషన్ ఎక్కడ కూడా చర్చకు రానియకుండా, ఎక్కడ వీడియో లేకుండా చాలా జాగ్రత్తగా దాచిపెడతాయి. మీరు చూసిరు కదా, ఇందిరా పార్క్ దగ్గర కొన్ని వేల మంది పేరెంట్స్ వచ్చి కూర్చున్నారు కదా, వేల మంది పేరెంట్స్ వచ్చి కూర్చుంటే ఒక్క టీవీ ఛానల్లో వార్త లేదు. చూసిరా? లేదు. ఎందుకు లేదు? ఒక్క పేపర్లో వార్త లేదు. ఎందుకు లేదంటే శ్రీ చైతన్య నారాయణ కోపం వస్తుంది కదా, కోపం వస్తే ఇలా యాడ్స్ ఇయ్యారు కదా, యాడ్స్ ఇవ్వకపోతే వీళ్ళకి ఎంగిలి మెతుకులు దొరికాయి కదా. ఇక్కడ ప్రజలు నష్టపోయినా పర్వాలేదు కానీ ఈ సంస్థలు బాగుపడాలి అంటే మీడియా సంస్థలు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇంక ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఈ మీడియా కుప్ప అంతా ఇప్పిపోసేది ఉందో రోజు మంచిగానే ఇప్పుతాం. ఇవి ప్రజల్ని ఎట్లా మోసం చేస్తూ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఛానళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి లెక్కలు ఇవన్నింటినీ కూడా ప్రజలకి, మరీ ముఖ్యంగా బీసీలకు ఏ రకంగా ద్రోహం చేస్తూ ఉన్నాయి అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. మనం రైట్ టు ఎడ్యుకేషన్ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి సురవరం ప్రతాపరెడ్డి అని చెప్పి ఒక పేరు పెట్టి ప్రత్యేక సమావేశాలు పెట్టి జైపాల్ రెడ్డి పాలమూరు ఎత్తిపోతలని పెడితే ఈ రెడ్ల కట్టలకు పేరు పెడతానికి ప్రత్యేక సమావేశాలు వస్తాయి. బీసీ బిడ్డల చదువుకు ప్రత్యేక సమావేశాలు ఎందుకు పెట్టదు ఈ ప్రభుత్వం? కాబట్టి రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తుంది స్పష్టంగా. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు వెంటనే చొరవ తీసుకొని ఈ ఫీ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొని రావాలి.